గురువుగారు, భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతిని నాయన అని పిలవటంలో అంతరార్థం ఏమిటి? ఎందుకు అలా పిలిచారు? కావ్యకంఠ గణపతి గారి పితృదేవుని పేరు నరసింహశాస్త్రి. కాశీలో డుండి గణపతిని అర్చిస్తూ ఉండేవారు. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో కాశీలో వారు అలా డుండి గణపతిని ఉపాసన చేస్తున్న సమయంలో వారికి ఆ గణపతి వచ్చి తన తొడ మీద కూర్చున్నట్టు స్వప్నం వచ్చింది. వెంటనే అర్థమైంది, నా భార్య పిల్లవాడిని ప్రసవించింది అని తెలుసుకొని ఇంటికి వచ్చి ఆయనకు గణపతి అని నామకరణం చేశారు. గణపతి వరప్రసాది అయినటువంటి కావ్యకంఠ గణపతి ముని మహాప్రతిభావంతుడు. మంత్రశాస్త్రాన్ని బాగా ఆకళింపు చేసుకున్నాడు. ఎన్ని మంత్రాలను ఉపాసించినా మనశ్శాంతి దొరకటం లేదు. అప్పుడు గురువును వెతుక్కుంటూ అరుణాచలం చేరారు. అరుణాచలంలో భగవాన్ రమణులు మౌన దీక్షలో ఉన్నారు. ఎవరు ఏ ప్రశ్న అయినా అడిగితే ఇసుకలో సమాధానం రాసిచ్చేవారు తప్పితే మాట్లాడేవారు కాదు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం, మౌనంగా వ్యాఖ్య చేసే అద్భుతమైన ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆ సమయంలో కావ్యకంఠ గణపతి భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి తన సమస్యను విన్నవించుకున్నాడు. నాకు మంత్రానుష్ఠానం చేస్తున్నా మనశ్శాంతి దక్కటం లేదు. అప్పుడు భగవాన్ రమణులు మొట్టమొదటిసారి నోరు తెరిచి నాయనా అని సంబోధించారు కావ్యకంఠ గణపతిని. నాయన అంటే దక్షిణ దేశంలో గణపతి అని అర్థం. కానీ దేహంతో ఉన్న వాళ్లను నాయన అని వారు సంబోధించారు. ఇక్కడ భగవాన్ రమణులు కావ్యకంఠ గణపతిని నాయన అని సంబోధించడంలోని ఆంతర్యం ఏమిటంటే, సాక్షాత్తు ఆ గణపతి అంశవే నీవు అని ఆయనకు తెలియజేస్తూ, ఆ సత్యాన్ని సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి భగవాన్ రమణులు నాకు కూడా అర్థమైంది, నువ్వు బాధపడాల్సిన పని లేదు. గణపతి శివుని కుమారుడే కదా. ఇలా ఆయనకు స్వాంతన చేకూరుస్తూ మంత్రం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో అది నిన్ను తరింపజేసేటువంటి సత్యమని గ్రహించు, నాన్ యార్ అని ప్రశ్నించుకో, తద్వారా నిన్ను నువ్వు గుర్తించుకో అని అద్భుతమైనటువంటి రహస్యాన్ని కావ్యకంఠ గణపతి మునికి తెలియజేశారు. అక్కడున్న ప్రజలంతా కోలాహలం, మౌనస్వామి మాట్లాడాడు, బ్రాహ్మణస్వామి మాట్లాడాడు అంటూ పండుగ చేసుకున్నారు. నిజానికి అన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఉండటం వల్ల భగవాన్ రమణుల యొక్క స్వరపేటిక వెంటనే స్పందించలేదు. మౌనంలో ఉన్న గొప్పతనం, తద్వారా నువ్వు మనం అవగతం చేసుకోగలిగిన అద్భుతమైనటువంటి నిజ జీవిత సత్యం ఏమిటో తన జీవితం ద్వారా ప్రజానీకానికి తెలియజేసినటువంటి భగవత్ స్వరూపమే భగవాన్ రమణులు. నిజానికి అప్పటిదాకా వారిని మౌనస్వామి, బ్రాహ్మణస్వామి అని పిలిచేవారు. భగవాన్ రమణ అని ఆ వెంకటరామన్ అంటే రమణులకు ఆ సంబోధన ప్రారంభించింది కావ్యకంఠ గణపతి ముని. భగవాన్ అంటే దివ్యత్వాన్ని దర్శింపజేసేవారు. ఇంతమందికి అద్భుతమైన భగవతత్వంలోని ఆంతర్యాన్ని వివరిస్తున్న వీరు ఆ భగవత్ స్వరూపులే అని భగవాన్ రమణ అంటూ వారిని సంబోధించారు. ఇలా భగవాన్ రమణుల కావ్యకంఠ గణపతి ముని యొక్క సంబంధం అద్భుతంగా అనేకమైన విషయాలు మనకు విశదీకరిస్తూ ఉంటాయి.